3 రోజులుగా నన్ను వెంటాడుతున్నాడు, విసిగిస్తున్నాడు. మా ఇంటికి వచ్చి ఒక రాత్రి గడపండి, మీకేదో అంత భోజనం పెట్టాలని అనుకుంటున్నాను. ఏ దైవ సేవకులు వచ్చినా మా ఇంటికి పిలిపించుకోవటం, భోజనం పెట్టడం మా ఆనవాయితీ, అలవాటు అన్నాడు. సరే అని వెళ్ళానండి. బాగా అలసిపోయినందువల్ల అంత భోజనం పెడితే భోంచేసి పడుకునే స్థలం చూపించానంటే చూపించారు. ఇక నేను మంచం మీద ఎక్కడమే తెలుసు నాకు. తర్వాత ఎలా నిద్రపోయానో, సౌండ్ స్లీప్, నిద్రపోయా. తెల్లవారుతో ఉందండి. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్ అంటూ ఆయన నా దగ్గరికి వచ్చి పలకరించాడు. సరిగానన్నా మీకు కళ్ళు రాలేదా? కళ్ళు పీడ కళ్ళు అన్నాడు. నాకు అప్పుడు ఏదో డౌట్ వచ్చింది. ఎందుకు అలా అడుగుతున్నారు నన్ను, ఏమైంది అన్నాను. ఏం లేదన్నా, ఈ మంచం సంగతి తేల్చుకుందామని అన్నాడు. మంచం సంగతే? అదేంటి బాబు మంచం సంగతి అంటే ఏమిటన్నాను. ఏం లేదు, నన్ను ఒకసారి ఫారిన్ నుంచి కొన్ని దూలాలు వచ్చి దిగాయి. ఆ దూలాల దగ్గర సెక్యూరిటీ గార్డ్గా నన్ను పెట్టారు కాపలా, నన్ను ఇంకొకడిని. మేమిద్దరం 3 రోజులు కాపలా కాసి 4వ రోజు ఒక దూలం దొంగిలించుకొని వచ్చేసాం. దాన్ని సామిల్లో కోపించి శుభ్రంగా ఆడు సగం నేను సగం తీసుకొని ఆ కలపతో ఈ మంచం తయారు చేయించాను. ఇది రోజ్వుడ్ అన్న పాలిష్డ్, ఫ్రెంచ్ పాలిష్ వేయించాను దీనికి. సరిగాని ఈ మంచం అంత విలువైందా? ఈ మంచం మీద ఏం జరిగిందంటే, ఓ రోజు నేను లేనప్పుడు నా భార్య పడుకుంది. నా భార్యని మంచం ఎగరేసిందంట. అది చెప్తుంటే మేము నవ్వాం. మా పెద్దోడు ఒక రోజు పడుకున్నాడు, వాడిని ఎగరేసిందంటే పట్ట పగలు. వాడి మెడబట్టేసింది, నా భార్యకి నడు విరిగింది. అప్పటి నుంచి మంచాన్ని విప్పి కట్టేసి పైన పెట్టినాను. ఇప్పుడు మీరు వచ్చారు కదండి, అందుకు దించాను. అంటే నా నడుము ఇరగకూడదనిక? ఏమిటో నువ్వు చేసిన పని అన్న. కాదు, ఈ మంచం సంగతి ఏంటో మీరు తేలస్తారని. ఏం లేదు, ఈ మంచం తీసి బయట ముందు విసిరికొట్టన్నా. అన్నది చాలా కాస్ట్లీ అన్న. ఈ మంచం కోళ్ళు అవన్నీ బాగా టర్న్ చేపించి పాలిష్ చేయించాను, చాలా కాస్ట్లీ అన్న. తీసి విసిరికొట్టు. నీ భార్య ముఖ్యమా, ఇది ముఖ్యమా? నీ కొంపలు ఇది ఉండకూడదు. దీన్ని ఆధారం చేసుకుని ఒక దురాత్మ ఇంట్లో ఉంది. ఇది నీ కష్టార్జితం కాదు, దోపుడు సొమ్ము, దొంగిలించిన సొమ్ము ఇది. ఇది నీ ఇంట్లో పెట్టుకొని సోత్రం అంటే పోద్దా? హిస్సని ఎగిరితే పోద్దండి. దీని ముందు బయట విసిరికొట్టు అన్న. ఎంతోమంది వస్తుంటారు మా ఇంటికి, ఎంతోమంది పోతుంటారు, భోంచేస్తుంటారు, పడుకుంటారు. గొప్ప గొప్ప దైవజనులు వచ్చారన్న. వాళ్ళు ఎవరు చెప్పలేదే? వాళ్ళు చెప్పరు, నేను చెప్తా. వాళ్ళు చెప్పలేదంటే నేను చెప్తున్నాను కదా, విను. నీ ఆత్మ నాకు ముఖ్యం, నీ భార్య నీకు ముఖ్యం. నీ కుటుంబంలో శాంతి సమాధానం ఉండాలనుకుంటే, నువ్వు సంపాదించిన కష్టార్జితం వడ్డీ వ్యాపారులు తినకుండా ఉండాలి అనుకుంటే, సమాధానంగా అంత ఆహారం తిని ఆ ఆహారం నీ వంట పట్టి నీవు ఆరోగ్యంగా ఉండదలుచుకుంటే మొదలు దాన్ని విసిరికొట్టు. అపవిత్రత నీ ఇంట్లో ఎక్కడ కనిపించకూడదు. నువ్వు మారు మనసు పొందానన్నావు, దేవుడిని నమ్ముకున్నానన్నావు. అంటే దేవుడిని నమ్ముకోకముందో దొంగ పని చేశానన్నావు. అప్పుడు అవన్నీ తీసి విసిరికొట్టు. దురాత్మల్ని నువ్వు పోషిస్తున్నావా నీ ఇంట పెట్టి? అక్రమాలతో చేయి కలుపుతున్నావా? రాజీ పడుతున్నావా వాటితో? పొరపాటున ఆ స్థితి నీకు రాకూడదు. కొంచెం సణుగుతా గొడుగుతా కూర్చున్నాడు. ఎవరు చెప్పలేదు ఏంటి, ఉన్నట్టుకుండి ఏసన్న గారు ఈ గిలి పెట్టాడు నాకు అని. నేను స్నానం చేసి వచ్చానండి, మంచం కనబడలేదండి. ఏమనుకున్నాడు పాపం,
మంచం తీసుకెళ్ళి చెత్త కుండీలు వేసి వచ్చాడంట. ఆమేన్, ఆమేన్. తర్వాత నేను తిరుగుతూ అక్కడ ఆ మంచానికి నవారాలతో ఉంది. ఇదేమిటిది అన్నో ఈ డబ్బులు ఇచ్చి కొన్నా. ఇవి డబ్బులు ఇచ్చి కొన్నా, అందుకని ఓడి తీసి లోపల పెట్టుకున్నారట. దొంగలు ఇచ్చింది మాత్రం ఇసురు కొట్టా. 3 నెలల తర్వాత దట్ సేమ్ ఫ్యామిలీ నన్ను కలిసి కాళ్ళ మీద పడబోతున్నారు. చిచి, కాళ్ళ మీద అలా పడకూడదు. నేను ఏమైనా దేవుడినా? నా ద్వారా ఏమైనా కలిగిందా? ఏమీ కలగదు. ఏదైనా కలిగితే యేసయ్య ద్వారా కలుగుతుంది. నేను కేవలం ఆయన ఆలోచన మాత్రం వాక్యపు ఆధారాల్లో నుంచి చెప్పేవాడిని. దట్స్ ఆల్. నా జీవితంలో కలిగిన మార్పుని ఈ విధంగా నేను ఈరోజు నిలబడి ప్రభు సేవ చేస్తున్నాను. దానికి ప్రబలమైన కారణాలు ఏమంటే ఆ విషయాలు మాత్రమే మీకు చెప్తాను. అనుభవాలు ఇవన్నీ. అంటాడు, అన్న మాకు కారణం లేకుండా భార్యాభర్తల మధ్యలో గొడవలు వచ్చిందన్నా, ఈ 3 నెలలు ప్రశాంతంగా ఉన్నామన్నా. అది నా మీద కలిగేది, నేను దాని మీద కలిగేవాడిని. అన్నం తినేవాడిని కాదు, బజారుకి వెళ్ళి మిరపకాయ బజ్జీలు మేసేవాడిని. ఇంట్లో శుభ్రంగా వేడన ఉంటే తినకుండాను. అది అలిగి అడ్డం పడుకునేది. 3 రోజులు మొహం కడుక్కుంటూ ఉండేది కంపుది. ఇది పరిస్థితి నా కొంపలో. ఎప్పుడైనా బంధువులు వచ్చారనుకోండి, వాళ్ళకంత ఆహారం పెడతామంటే దరిద్రత విలయతాండో మాడింది నా కుటుంబంలో. అన్న ఈ 3 నెలల పాటు క్షేమంగా ఉన్నామన్నా. ఒకరినొకరు అర్థం చేసుకునే అండర్స్టాండింగ్ కలుగుతుందన్న. ఫైనాన్షియల్గాను వ్యక్తిగత జీవితంలోనూ ప్రతిదీ ఒకరొకరు కూర్చొని కౌన్సిలింగ్ చేసి ఆలోచించుకొని కుటుంబాన్ని చక్కగా తీర్చిదిద్దుకోగలుగుతున్నామన్నా. ఎప్పుడు నా టేబుల్ మీద సమృద్ధిగా ఆహారం ఉంటుందన్న. వీటన్నిటికీ కారణం నా ఇంట్లో ఆ అపవిత్రత తొలగినందువల్ల. ఒక్కసారి మీరు ఆలోచించండి. ఇంట్లోనే అపవిత్రత ఉంటే, ఆ పరిస్థితి కలిగితే, మరి నీ వ్యక్తిగత జీవితంలో దేవుని ఇల్లు అయినటువంటి నీ హృదయం, ఈ దిల్, ఈ హృదయం ఆయనకి ఆలయం, ఆయన ఇల్లు. దీనిలో ఏ అపవిత్రత నిలిచి ఉన్నా ఆ అపవిత్రత ద్వారా నువ్వు పొందే అనర్థాలు, నష్టాలు, కన్నీళ్ళు, శాపాలు ఎలా ఉంటాయో ఒక్కసారి మీరు ఆలోచించి చూడండి. నేనంటాను, నిన్ను ప్రభు జ్ఞాపకం చేసుకోవాలి, నీ పిల్లల్ని ఆయన జ్ఞాపకం చేసుకోవాలి. అలా అయితేనే మాత్రమే నీ బ్రతుకు బాట సవ్యంగా సాగిపోతుంది.